రైట్, మనం స్టార్ట్ చేసాం నాన్న ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ. సో లాస్ట్ క్లాస్ లో చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. చెప్పు దిలీప్, ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అది ఫిక్స్డ్ గా వస్తుంది సార్. ఏదైతే ఇన్కమ్ ఫిక్స్డ్ గా వస్తుందో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం అంటాం ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ అని అంటాం. అంతే కదా అన్న? ఎస్ సార్. రైట్. సో ఎగ్జాంపుల్స్ ఏంటివి? లైక్ డిబెంచర్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్సెట్రా. అంతే కదా? ఎస్ సార్. రైట్. సో అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 13 ప్రకారం, AS 13 ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఫార్మాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సో జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటన్నా? అసెట్ కదా. సో అసెట్ కి జనరల్ గా ఉండేది ఏంటి? అసెట్ అకౌంట్ లో ఏమేమి ఉంటాయి? బ్రాడ్ డౌన్ డెబిట్ బ్యాలెన్స్. అసెట్ అనేది జనరల్ గా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అంతే కదా? ఎస్ సార్. సో మనకు తెలిసిందే. రైట్. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కదా, మిడిల్ లో అకౌంట్ ఫార్మాట్ గీసాను. సో జనరల్ గా నీకు తెలిసింది ఏమేంటి అంటే కనుక, సో డేట్ తెలుసు కదా, కాలమ్స్ ఏమో ఉంటాయి. డేట్, పర్టికులర్స్. రైట్, వెరీ గుడ్. పర్టికులర్స్, JF అమౌంట్. సో లెడ్జర్ నుంచి వస్తుంది కాబట్టి జర్నల్ ఫోలియో నెంబర్. రైట్. తర్వాత ఏముంటాయి? అమౌంట్ సార్. అమౌంట్ కాలం ఉంటుందా? కానీ ఈసారి AS 13 ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఫాలో అయ్యే వాళ్ళు రైట్ అన్న, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో 2 కాలమ్స్ మెయిన్ ఉంటాయని ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఏంటన్నా 2 కాలమ్స్? ఇన్కమ్ కాలమ్ సార్. ఇన్కమ్, అమౌంట్. ఎస్ సార్. ఇన్కమ్, అమౌంట్ కాలం. అంతే కదా? ఎస్ సార్. సో దాంతో పాటు ఇంకొక అడిషనల్ కాలం కూడా ఉంటుందన్న, దట్ ఈస్ కాస్ట్. ఒక కాలం పేరేంటి? కాస్ట్. సెకండ్ కాలం పేరేంటి? అమౌంట్. థర్డ్ కాలం పేరేంటి? ఇన్కమ్. 3 కాలమ్స్ ఉంటాయి. కాస్ట్ అండ్ అమౌంట్ both are interlinked with for the purpose of asset. Income is related to income. That means like interest, fixed income. ఏదైతే అది. ఓకేనా? ఎస్ సార్. కాస్ట్ కాలం ఎందుకు నేను యాడ్ చేసాం? ఎందుకంటే కాస్ట్ అంటే నా ఉద్దేశం కాస్ట్ కాదు సార్. కాస్ట్, ఇట్ ఈస్ కాల్డ్ ఫేస్ వాల్యూ, నామినల్ వాల్యూ. Sorry, no, 1 second. కాలం పేరు ఏంటనేది? ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ. సో ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, బాండ్స్ కానీ, ఇక్కడ మనం ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ మాట్లాడతాం కాబట్టి ఎగ్జాంపుల్ డిబెంచర్స్. మనం ఒక కంపెనీ డిబెంచర్స్ ని కొనేటప్పుడు దానికి ఖచ్చితంగా ఏముంటుంది? ఫేస్ వాల్యూ ఉంటుంది. ఆ ఫేస్ వాల్యూ కన్నా నువ్వు ఎక్కువ పెట్టి కొనుక్కోవచ్చు, తక్కువ పెట్టి కొనుక్కోవచ్చు, అది మన ఇష్టం. అవునా కదా? కానీ ఫేస్ వాల్యూ మీదే కదా ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో కాబట్టి ఇన్కమ్ ఈస్ క్యాలిక్యులేట్ ఆన్ ఫేస్ వాల్యూ కాబట్టి ఫేస్ వాల్యూ డేటా ఉంటుంది. మనం ఎంత పెట్టుకున్నాము, ఎంత కమ్మాము ఇన్ఫర్మేషన్ కోసం అమౌంట్ కాలం ఉంటుంది. దాని మీద ఇంట్రెస్ట్ రికార్డింగ్ కోసం ఇన్కమ్ కాలం ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ అంటే ఎన్ని లెడ్జర్స్? 2 లెడ్జర్స్. ఏంటా లెడ్జర్స్? ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్. రైట్ మ్యాన్, వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్. నెక్స్ట్ సేమ్ టు సేమ్ డెబిట్ సైడ్ తో పాటు ఏముంటుంది? క్రెడిట్ సైడ్. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో నెంబర్, ఇవన్నీ సేమే కదా? ఫేస్ వాల్యూ, అమౌంట్ అండ్ ఇన్కమ్ ఆర్ ఇంట్రెస్ట్ అలాగే రాయొచ్చు. రైట్ అన్న? సో దిస్ ఇస్ ద ఫార్మాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఒక అసెట్ కొంటున్నాను అనుకో, ఎట్ సైడ్ రాస్తాను. ఒక అసెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్ సైడ్ రాస్తాను? డెబిట్ సైడ్ రాస్తాను. అదే ఇన్వెస్ట్మెంట్ ని సేల్ చేశాను అనుకో, అసెట్ ని ఏం చేస్తాను? ఎట్ సైడ్ రాస్తాను? క్రెడిట్ సైడ్. కొన్నదానికన్నా ఎక్కువ కొంటే ఏం రాస్తాను? ఒక అసెట్ అకౌంట్ లో ఎంత కొన్నానో అంతకన్నా ఎక్కువ కమ్మితే ప్రాఫిట్ రికార్డ్ చేస్తాను. అంతకన్నా తక్కువ కమ్మితే లాస్ రికార్డ్ చేస్తాను. అంతే కదా? అమౌంట్ కాలం లో నేను ఏం రాస్తాను? అవన్నీ రెగ్యులర్ గా అసెట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా కొత్త ట్రాన్సాక్షన్స్ రెగ్యులర్ అసెట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. దాంతో పాటుగా మనం ఏం రికగ్నైజ్ చేయాలి?
ఇంట్రెస్ట్ అనేది సపరేట్ అకౌంట్ కాకుండా దాన్ని కూడా తీసుకొచ్చి దీనిలో మిక్స్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే దాని ఇట్ ఈస్ కాల్డ్ AS 13 ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ రూల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ రైట్, నోట్ పాయింట్స్. దీనిలో ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అన్న. ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే కదా. ఫస్ట్ ఇందాక మార్నింగ్ క్లాస్ చెప్పాను, ఏం చెప్పు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి? లాస్ట్ డే పేమెంట్స్. లాస్ట్ పేమెంట్ మేడ్ బై కంపెనీ టు the date of transaction. Very good, to the date of transaction. Last payment made by the company to the date of transaction. Second point, interest is always calculated on face value. Okay na? Yes sir. As per accounting standard number 13, investment account contains two ledgers, that is investment And interest. Okay nana? Yes sir. నేను రాసే ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేసిందేనా కదా? Yes sir. రైట్. నెక్స్ట్. సో దీనిలో ఇంకా నేను పాయింట్స్ ని రాయట్లేదు కానీ నీకు ఆల్రెడీ తెలుసు ఏంటది. లైక్ ఒక ట్రాన్సాక్షన్ అనేది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో ఎలా మెన్షన్ అయ్యి ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? 2 ways. One is X interest, second one is Some interest. So that means the X interest means the transaction value does not contain the interest value. Yes sir. Some interest means the transaction value contains the interest amount. Okay na? Yes sir. So the interest దానిలో కలిపి పైన interest has to be paid separately. Yes sir. Okay కదా? Yes sir. రైట్. ఇవి బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్న ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో. ఈ ఫార్మాట్ గుర్తుంటే కనుక మనం సమ్ ని స్టార్ట్ చేయొచ్చు. సో ఎవరికైనా ఇప్పుడు దాకా చెప్పిన థియరీలో డౌట్ ఉంటే ఫస్ట్ ఆలోచించి అడగన్నాను. ఇది ఫార్మాట్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, దీన్ని ఎందుకు మనం అలా చేస్తాం అనేది క్లియర్ గా నేను చెప్పాను. అలాగే ఇంకొక పాయింట్ ఇది కూడా నాన్న, ఎప్పుడైనా కొనేటప్పుడు ఒక పాయింట్ ఇందాక డిస్కస్ చేసాం మానికేషన్ లో. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ లో నేను ఇన్వెస్ట్మెంట్ ని పర్చేజ్ చేసేటప్పుడు పర్చేజ్ కాస్ట్ రిఫర్స్ టు acquisition price plus brokerage or fee etc. ఏమైనా చార్జెస్ ఉంటే అవి కూడా ఏం చేయాలి దానికి యాడ్ చేయాలి. అండ్ అసెట్ కాస్ట్ మీద అవి కూడా ఏం చేయాలి యాడ్ చేయాలి. సార్ మరి ఈ ఎక్విజిషన్ బ్రోకరేజ్ లాంటివి ఎక్స్ ఇంట్రెస్ట్ ప్రైస్ మీద యాడ్ చేయాలా, కమ్ ఇంట్రెస్ట్ ప్రైస్ మీద యాడ్ చేయాలా? సో ట్రాన్సాక్షన్ మీద యాడ్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ ఎలా మెన్షన్ చేస్తే దాన్ని, ఎందుకంటే కొంతమంది బ్రోకరేజ్ ట్రాన్సాక్షన్ మీద చార్జ్ చేస్తారు. అది ఏం చెప్తాడు, ఆన్ కాస్ట్ అన్నాడా, ఆ ట్రాన్సాక్షన్ అన్నాడా, మనం అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి చేయాలి. సో ఇట్ షుడ్ బి యాడెడ్. సో పర్చేజ్ కాస్ట్ కి అయితే అది ఏమవుతుందని యాడ్ అవుద్ది. ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ సేల్, లైక్ దిలీప్ ఆలోచించు. దిలీప్, ఒక అసెట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాకు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ నేను ఏం చేస్తాను కదా. ఇప్పుడు నేను అమ్మేటప్పుడు కూడా వాడు చార్జ్ చేస్తాడు కదా బ్రోకరేజ్. అమ్మేటప్పుడు వాడు చార్జ్ చేస్తుంటే నా సేల్ ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుందా. అంటే సేల్ చేసినప్పుడు ఆ సేల్ వాల్యూ నుంచి బ్రోకరేజ్ ఏమవుతుందన్న మైనస్ అవుతుంది. ఏమవుతుంది? మైనస్ అవుతుంది, నాట్ ప్లస్. అదే పర్చేజ్ చేసినప్పుడు అయితే కనుక మన వాల్యూ నుంచి దానికి ఏమవుతుంది బ్రోకరేజ్ అనేది కామన్ సెన్స్ కదా. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్, మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు నేను అమ్ముతున్నాను అనుకో, రైట్, నేను ఒక అసెట్ ఇప్పుడు ఉంది నా దగ్గర, డిఫరెంట్ డేట్స్ లో ఇన్వెస్ట్మెంట్ నేను పర్చేజ్ చేశాను. 1st జనవరిలో కొన్నాను, 30th జూన్ లో కొన్నాను, సమ్వేర్ డేట్స్ లో కొన్నాను, ఒక 3-4 టైమ్స్ కొన్నాను. ఎప్పుడు ఒకే రేట్ తో కొంటాను ఒక ఇన్వెస్ట్మెంట్ ని? ఇన్వెస్ట్మెంట్ ఒక కంపెనీ డిబెంచరే, ఆ ఒక్కొక్క కంపెనీ డిబెంచర్కి సపరేట్ స్క్రిప్ట్ ఉంటుంది, గుర్తుందా పాయింట్?
ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఆ సపరేట్ స్క్రిప్ట్ ప్రతిదానికి నేను కొనేటప్పుడు అలా డిఫరెంట్ రేట్స్ కొంటూ ఉంటాను. ఎస్ సార్. మరి సేల్ చేసినప్పుడు ఏ రేట్ దాంతో కంపేర్ చేయాలి? ప్రాఫిట్ ఆర్ లాస్ కావాలంటే యూ హావ్ టు కంపేర్ 2 ఐటమ్స్ కదా, ఎస్ సేల్ సార్. కాస్ట్. ఎస్ సార్. మరి సేల్ ఏమో సేల్ వాల్యూ నాకు తెలుస్తుంది, మరి సేల్ చేసిన ఐటమ్ యొక్క కాస్ట్ వాల్యూ ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ సార్ కాస్ట్ వాల్యూ ఏముంది, దీనిలో డెబిట్ సైడ్ ఉంటుంది కదా. ఎస్, డెబిట్ సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్కడ ఉందో చెప్తాను. ఇక్కడ నేను దీనిలో బోల్డ్ సార్లు పర్చేజ్ చేశాను. ఒకసారి ఫేస్ వాల్యూ 1 lakh ఉన్న దాన్ని 1,20,000 పర్చేజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 30th June ఒక ట్రాన్సాక్షన్ పర్చేస్. ఓకేనా దిలీప్? ఎస్ సార్. మళ్ళీ 30th September మళ్ళీ పర్చేజ్ చేశాను. ఇంకో 50,000 నామినల్ వాల్యూ ఉన్నటువంటి దాన్ని 52,000 కి పర్చేజ్ చేశాను. ఓకేనా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ పక్కన పెట్టు, నేను మాట్లాడుతున్న దేని గురించి, అసెట్ గురించి. Yes. ఇప్పుడు దీన్ని నేను సేల్ చేశాను. సో 31st December సేల్ చేస్తే డబ్బులు వస్తాయి కదా నాన్న. ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై బ్యాంక్, అంతేనా కదా? ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ సేల్ చేశాను. నేను 40,000 నామినల్ వాల్యూ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ని 53,000 రూపీస్ కి సేల్ చేశాను. సేల్ వాల్యూ. ఎస్ సార్. నామినల్ వాల్యూ ఎంత? 40,000. దాన్ని ఎంతకి సేల్ చేశాను? 50. ఎస్ ఇప్పుడు నేను ప్రాఫిట్ ఆర్ లాస్ కావాలి కదా, నేను అమ్మినప్పుడు ఏ సెట్ మీద ప్రాఫిట్ ఉండొచ్చు లేదా లాస్ ఉండొచ్చు కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ 53,000 సేల్ ని కంపేర్ చేయడానికి కాస్ట్ కావాలి. కాస్ట్ ఎస్ సార్. క్వశ్చన్ ఏంటి మరి? కాస్ట్ అలాగే 1,20,000 ప్లస్ 52,000 సార్. 1,20,000 ప్లస్ 52,000 అది ఎంత ఇన్వెస్ట్మెంట్ వాల్యూ? అది ఫేస్ వాల్యూ 1,50,000 సార్. ఓకే, అంటే నేను 1,20,000 ప్లస్ 52,000 మొత్తం అమ్మేసానా? నో సార్. లేదు. మరి నేను ఎలా కంపేర్ చేయాలి? నువ్వు ఆలోచించి క్యాలిక్యులేట్ చేసి చెప్పు. ఎలా క్యాలిక్యులేట్ చేద్దామంటే అలా క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ దిలీప్ దీన్ని అబ్జర్వ్ చేయాలి. సార్ 40,000 ఫేస్ వాల్యూ అమ్మారు కదా, అది 30th June కొన్నదా సార్, 30th September కొన్నదా? ఫస్ట్ క్వశ్చన్ అడగాలి కదా నువ్వు. ఎస్ సార్. ఎందుకంటే నేను అమ్మింది 40,000 కదా, మొత్తం కాదు కదా. ఎస్ సార్. అంటే 30th June కొన్నది అమ్మొచ్చా, 30th September కొన్నది అమ్మొచ్చా? ఏదైనా ఏదైనా అమ్మొచ్చు, నా చేతిలో, నా ఇష్టం కదా. ఎస్ సార్. మరి ఇలాంటప్పుడు ఇలా డిఫరెంట్ రేట్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు నేను ఎలా కంపేర్ చేయాలి? ఇది క్వశ్చన్. అర్థమైంది ఇప్పుడు? ఎస్ సార్. మరి ఏం చేద్దాం? ఫర్ ది పర్పస్ ఆఫ్ కాస్ట్ calculation while calculating profit. As a purpose of cost calculation while calculating profit. Nana, we will use any of the following methods. ఏంటా మెథడ్స్ అంటే గుర్తెచ్చుకో. డిఫరెంట్ డేట్స్ లో ఒక ఐటమ్ ని పర్చేస్ చేసినప్పుడు ఆ ఐటమ్ ని సేల్ గానీ ట్రాన్స్ఫర్ గానీ చేస్తే అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 లో కొన్ని మెథడ్స్ వాడాం. ఇన్వెంటరీస్ చాప్టర్ లో కూడా వాడుకున్నాం. ఫౌండేషన్ లో ఇన్వెంటరీ కూడా ఇదే పొజిషన్ కదా దిలీప్. స్టాక్ ని కూడా నేను డిఫరెంట్ డేట్స్ లో కొంటుంటాను, కానీ నేను ఇష్యూ చేసేటప్పుడు ఏది ఇష్యూ చేస్తానంటే ఎలా తీసుకుంటాను మెథడ్? మెథడ్స్ లో అదే ఫీఫో గాని లీఫో. ఏంటా మెథడ్స్? ఫీఫో సార్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ చేయొచ్చు, లాస్ట్ ఇన్ లాస్ట్ ఫస్ట్ అవుట్ లీఫో అది ఇక్కడ అప్లై చేయొచ్చు. యావరేజ్ వెయిటెడ్ యావరేజ్. సో జనరల్లీ యావరేజ్ ఇస్ నాట్ యూజబుల్, సో వెయిటెడ్ యావరేజ్. ఎస్. సో మూడు మెథడ్స్ లో ఏవైనా ఇవి చేయొచ్చా లేదా? ఎస్ సార్, చేయొచ్చు. సో అది ఏం ఫాలో అయితే అన్నట్లు దాని ప్రకారం మనం ఏం చేయాలి? కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో నేను అడిగితే if the company is following LIFO last in first out అని అనుకో, దాని అర్థం ఏది అమ్మినట్టు? 50,000 ఫేస్ వాల్యూ అమ్మినట్టు. ఇది అమ్మినట్టు. సో 50,000 ఫేస్ వాల్యూకి సంబంధించినటువంటి కాస్ట్ ఎంత? 52,000. అదే 40,000 దానిలోంచే కదా అమ్మాను. ఎస్ సార్. మరి 40,000 కి ఎంత అవుతుంది అంటే నేను చెప్పగలరా లేదా? ఎస్ సార్. ఎలా చెప్పొచ్చు? 40,000 into 52,000 by 50,000. So that equals to 41,600. 600. It is compared with 53,000. Then automatically the profit is 11,400. Meaning అర్థమవుతుందా?
Yes, sir. If the company is following FIFO, first in first out అయితే, the organization is following FIFO అయితే 1 lakh face value తో కంపేర్ చేయాలి. అంతే. సో 1 lakh 120 అయితే 40 కి ఎంత కంపారిజన్ అంటే 1 lakh 20 into 40 division 1 lakh అంతేనా కదా? Yes, sir. So 48,000. So 53 is compared with 48,000. that equals to 5,000 is the profit. Yes, So the sir. profit calculation is depends upon the cost and the cost determination is depends upon the methods. Is it clear? Yes, sir. Right now. Next. ఇందాక పాయింట్ కూడా చెప్పాను. Separate investment account is to be prepared for each scrip. Okay na? For each scrip. So గుర్తుపెట్టుకో. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫార్మాట్ లో రైట్ అనా సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు రాయాలి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫ్రమ్ 1st April to 31st March ఇలా పీరియడ్ ప్రిపేర్ చేయొచ్చు. ప్రిపేర్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కి బ్రాకెట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దట్ ఇస్ కాల్డ్ ఓకేనా? Yes, sir. ఏంటి ఆ స్క్రిప్ట్? ఏం నువ్వు ఇన్వెస్ట్ చేసావు, దేనిలో ఇన్వెస్ట్ చేసావు? లైక్ ఇది డిబెంచర్స్ ఆఫ్ ఎక్స్ కంపెనీ, ఇట్ ఈస్ 10% డిబెంచర్స్ ఆఫ్ ఎక్స్. Yes, sir. అర్థమవుతుందా? సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అంటే మనం హెడ్డింగ్ లో ఏమేమి మెన్షన్ చేయాలి? స్క్రిప్ట్ మెన్షన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ మెన్షన్ చేయాలి, పీరియడ్ మెన్షన్ చేయాలి. Yes, sir. రైట్ అన్న? ఇదంతా ఎవరి బుక్స్? ఇది బుక్స్ మెన్షన్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు మూర్తి సార్ బుక్స్ లో మనం ప్రిపేర్ చేస్తాం. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ మూర్తి Yes, sir. స్క్రిప్ 10% డిబెంచర్స్ ఆఫ్ ఎక్స్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫర్ ది పీరియడ్ ఫ్రమ్ 1st April to 31st March. అర్థమవుతుందా? Yes, sir. సో మన ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈచ్ స్క్రిప్ట్ కి ఈచ్ సపరేట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, ఎందుకంటే దాని ఇంట్రెస్ట్ రేట్ వేరు, ఆ కంపెనీ వేరు కదా. Yes, sir. సో మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకో 10% డిబెంచర్స్ కొన్నాను, వై కంపెనీలో కొన్నాను, తీసుకొచ్చి దీనిలో కలిపేయచ్చా? No, sir. కలపకూడదు. ఎందుకంటే వై కంపెనీ రూల్స్ ఏంటో మనకు తెలియదు కదా, Yes, sir. వాటి ఇంట్రెస్ట్ పేమెంట్ డేట్స్ ఏంటో మనకు తెలియదు, దీనిలో మనం మిక్స్ చేయకూడదు. అదే ఒకవేళ 10% డిబెంచర్స్ ఆఫ్ ఎక్స్ కంపెనీ మళ్ళీ కొంటే దీంట్లోనే రాయాలి. దీనిలో రాసేది సపరేట్ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ కి ఒక ట్రాన్సాక్షన్ కి ఒక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కాదు, ఒక స్క్రిప్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఓకే కదా? Yes, sir. Right, and this is the points relating to, these are important points relating to investment account. So ఇవి జాగ్రత్తగా అందరూ కూడా నోట్ చేసుకోండి. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. Let us start illustration number 1. So some start చేద్దాం నాన్న. రమ్య Sir. రమ్య illustration number 1 స్టార్ట్ చేద్దాం రమ్య. Yes, sir. పాయింట్స్ అన్ని విన్నావా? మార్నింగ్ క్లాస్ విన్నావా కదా నాన్న? విన్నాను సార్. రైట్. సో ఇప్పుడు ప్రాపర్ గా క్వశ్చన్ అంతా చదివిన తర్వాత అది అసలు ఏంటి, అది ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్, వేరియబుల్ ఇన్కమ్ బేరింగ్, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్ని డీటెయిల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పాలి. Yes, sir. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 నా చదువుతున్నా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. In 2011, Mazars Y Limited issued 12% debentures, fully paid debentures of 100 each. Interest being payable half yearly on 30th September and 31st March. Company year లో 2 times అన్న. 30th September లిస్ట్ లో ఎవరు ఉన్నారు వాళ్ళకి పేమెంట్ చేసే, 31st March లిస్ట్ లో ఉన్నారు వాళ్ళకి పేమెంట్ చేసే. అర్థమవుతుందా నాన్న? Yes, sir. Every accounting year. On 1st December 2012, Mazars Bull and Bear purchased 10,000 of these debentures at 101 X interest price, also paying brokerage 1% of X interest amount of the purchase. On 1st March 2013, the firm sold all these debentures at 103 X interest price, again paying a brokerage of 1% of the X interest amount. Prepare the investment account in the books of Mazars Bull and Bear for the period from 1st December to 1st March. Right now? Yes, sir.
ఏమైనా డౌట్ ఉందా నీకు దీనిలో? No, sir. రైట్, క్వశ్చన్ అంతా అర్థమైందా? Yes, sir. రైట్, ఫస్ట్ నేను ఈ క్వశ్చన్ అంతరికి అక్కడ ఉన్న సెంటెన్స్ అన్ని కూడా నువ్వు జాగ్రత్తగా చదివి చెప్పాలమ్మా నాకు. Yes, sir. మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయబోతున్నాం. Yes, sir. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికన్నా ముందు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చాప్టర్ లోంచి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క డేట్స్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేయాలి, సీక్వెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? Yes, sir. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో సీక్వెన్స్ ను అబ్జర్వ్ చేయ ఫస్ట్ ఏ డేట్ నుంచి స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు ఎవరి బుక్స్ లో ఉన్నాం? Bull and Bear, sir. బుల్ అండ్ బేర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. బుల్ అండ్ బేర్ రైట్ ఏ రోజు నుంచి స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నాడు? 1st December 2012 to 31st March 2013, sir. రైట్. సో 1st December 2012 టు 1st March, అంతేనా కదా? March. Yes, 1st sir. December 2012 కి ట్రాన్సాక్షన్ చేశాడు అన్నవాడు, అందుకే ఆ రోజు నుంచి అడుగుతాడు. Yes, sir. అంటే ఈ ఫర్మ్ యొక్క ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది? 1st December, sir. ఓకే. ఈ రోజు ఏం జరిగిందండి 1st December న? Purchased 10,000 debentures. క్లియర్ గా చెప్పు. పర్చేస్డ్ 10,000 debentures at the rate of 101 ex interest price. 101 ex interest. Interest price. క్లియర్ గా క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఈ ప్రాసెస్ చేయాలని. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత నుంచి అది అలవాటు అయిపోతుంది. ఓకేనా? Yes, sir. ఓకే, ఇది పర్చేజ్ చేశాను నేను, అంతేనా కదా? Yes, sir. దీని తర్వాత డేట్ ఏంటి? ఇక్కడ 1st March 2013, sir. తర్వాత ఇమీడియట్ గా 1st March అన్నా, ఇంక మధ్యలో ఇంకేం లేవు కదా? ఇంకేం లేవు, sir. ఎందుకని అంటే అంటే interest ఇంట్రెస్ట్ payment date 31st March వచ్చాయి కదా? Yes, sir. ఓకే. సో మధ్యలో మళ్ళీ జరిగింది కేవలం సేల్ జరిగింది. Same. ఇలా ఐడెంటిఫై చేయాలని. ఓకేనా? Yes, sir. సో 1st March ఏం జరిగింది? సేల్. Sale of 10,000 debentures. సో 10,000 debentures అంటే మొత్తం అన్ని Yes, sir. at At the the rate rate of of 103 ex interest price. X interest. ఓకేనా? Yes, sir. సో రెండు X ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ అబ్జర్వేషన్. Yes, sir. ట్రాన్సాక్షన్స్ రెండు కూడా మెన్షన్ చేసింది X ఇంట్రెస్ట్. Ex interest. సో నెక్స్ట్ దీనిలో ఈ డిబెంచర్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12%, sir. 12%. వీటి యొక్క డ్యూ డేట్స్ ఎప్పుడు? 30th September, 31st March. ఇవి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? Yes, sir. రైట్ అన్న. సో ఇప్పుడు మనం ఈ సమ్ ని సాల్వ్ చేద్దాం. దీనిలో ఇంకా పాయింట్స్ ఏమున్నాయి? బ్రోకరేజ్ ఉంది, Brokerage. 1% అని చెప్పాడు. ఓకేనా? అది Yes, కూడా sir. దేని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఎక్స్ ఇంట్రెస్ట్ అమౌంట్. Ex interest amount. అంతే కదా? ఇంకెంతకు మించి క్వశ్చన్ ఏం లేదు డేటా. ఇంకేం లేవు, sir. రైట్ నన్ను ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా సమ్? Yes, sir. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం తయారు చేద్దాం. ఏం తయారు చేయాలి ఇప్పుడు? Investment account. రైట్. సో మనం రాస్తాం అనమాట. ఇన్ ద బుక్స్ ఆఫ్, ఫస్ట్ క్వశ్చన్ కదా స్లోగా చెప్తాను, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, డౌట్ ఉంటే అడుగు. ఇన్ ద Yes, బుక్స్ sir. ఆఫ్ Bull and Bear. బుల్ SS Bull and Bear. అయిపోయింది. నెక్స్ట్ స్క్రిప్. ఏమన్నా స్క్రిప్? 12% fully paid టీ debentures. కదండి, టీ ఉండదు. స్క్రిప్ట్ వేరు, స్క్రిప్ట్ వేరు. స్క్రిప్ ఏంటంటే స్క్రిప్ట్. 12% fully paid debentures, sir. సో 12% డిబెంచర్స్ ఆఫ్ కంపెనీ పేరేంటి? Messrs. Y Limited. వై లిమిటెడ్, అంతేనా? Yes, sir. రాసి తర్వాత ఏం రాయాలి? ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు రావాలి? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫ్రమ్ 1st December 2012, టు 1st March 2013. 1st December 2012 టు 1st March 2013. ఓకే కదా? Yes, sir. అయిపోయింది అంతే.
ఇది హెడ్డింగ్ నా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కి ఇది హెడ్డింగ్ నా ఓకేనా ఎస్ సార్ రైట్ ఫార్మాట్ డేట్ పర్టికులర్స్ జేఎఫ్ అవసరం లేదు తీసేస్తాను Yes, sir. జనరల్ గా అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఫేర్ వాల్యూ నామినల్ ఫెయిర్ వాల్యూ కాదు Amount. ఫేస్ వాల్యూ Face value. నామినల్ వాల్యూ ఫెయిర్ వాల్యూ వేరు ఫెయిర్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ ఎస్ సార్ ఓకే అమౌంట్ ఇన్కమ్ ఆర్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ రావచ్చు ఎస్ సార్ సేమ్ డేట్ పర్టికులర్స్ నామినల్ వాల్యూ అమౌంట్ ఇంట్రెస్ట్ ఓకే కాలమ్స్ పెట్టేసాం నా ఎస్ సార్ సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది ఫస్ట్ డిసెంబర్ 1st December టు బ్యాంక్ ఓకేనా ఎస్ సార్ టు బ్యాంక్ క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసి 10,000 డిబెంచర్స్ 101 అది ఎక్స్ ఇంట్రెస్ట్ కమ్ ఇంట్రెస్ట్ అది క్లియర్ గా రాస్తాం Interest. ఏంటిది ఎక్స్ ఇంట్రెస్ట్ కదా అంటే క్యాలిక్యులేటర్ లో ఏమేమి మల్టిప్లై చేయాలి 10,000 ఇంటూ 101 నాట్ వన్ రైట్ సో ఏదైతే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నానో అది ప్రతిది కూడా ఐదర్ వర్కింగ్ నోట్ చేయొచ్చు లేదంటే ఇంటర్నల్ గా మనం దాన్ని ఏం చేయొచ్చు మెన్షన్ చేయొచ్చు ఎస్ సార్ సో ప్రతి క్యాలిక్యులేషన్ ఇంటర్నల్ గా మనం ఏం చేద్దాం మెన్షన్ చేద్దాం ఎస్ సార్ సో బ్రాకెట్ లో క్యాలిక్యులేట్ చేస్తాను 10,000 డిబెంచర్స్ ఇంటూ 101 101 ప్లస్ బ్రోకరేజ్ కొనేటప్పుడు దాని మీద ఏమైంది బ్రోకరేజ్ ఎస్ సార్ 10,000 ఇంటూ 101 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అన్న 1% సార్ 1% దట్ ఈక్వల్స్ టు 10,100 ఎస్ సార్ లేదు అంటే క్లియర్ గా మొత్తం అంతా రాసి ఇంటూ 101 ఇంటూ 1%. ఇంటూ ఓకేనా? 1%. ఎస్ ఈ సార్ రెండింటిని కలిపేస్తే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ ది పర్చేస్. ఎస్ సార్ రైట్ ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయి 10,000 ఇంటూ 101 m ప్లస్ 10,000 ఇంటూ 101 ఇంటూ 1% m ప్లస్ MRC. 10,20,100. అవునా నేను మిస్ చేశాను ఒక్క నిమిషం 10,10,000 ప్లస్ ఇంట్రెస్ట్ 10,000 ఇంటూ 10,100 సార్ 101 ఇంటూ 1% 10,100 MRC ఎంతనా 10,00,000 20,100 సార్ 20,100 ఓకేనా ఎస్ సార్ రైట్ అండ్ నెక్స్ట్ సార్ అయిపోలేదు ఒక అసెట్ మనం కొన్నప్పుడు ఇది అసెట్ వాల్యూ కానీ దాంతో పాటుగా ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా పే చేయాలి సార్ నేను ఎవరి దగ్గర నుంచి కొన్నాను చెప్పు బుల్లెట్ పేరు 1 సెకండ్ అన్న ఎస్ సార్ రైట్ పర్చేజ్ కాస్ట్ 2 బ్యాంక్ సో 10,000 ఇంటూ 101 సో 10,000 ఇంటూ 101 ఇంటూ 1% ఓకే కదా ఎస్ సార్ Right, దీంతో పాటుగా మనం మరి ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా ఎస్ సార్ ఇంట్రెస్ట్ పే చేయాలి సార్ 2 months. ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి ఇంటర్నల్ గా లేదంటే వర్కింగ్ నోట్ సపరేట్ చేస్తే పర్వాలేదు ఎస్ సార్ రైట్ క్యాలిక్యులేషన్ అన్న సో దీని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు ఏ రోజు 30th నుంచి ఏ రోజు వరకు పే చేయాలన్న లాస్ట్ పేమెంట్ డేట్ నుంచి ట్రాన్సాక్షన్ డేట్ వరకు పే చేయాలి లాస్ట్ పేమెంట్ డేట్ మేడ్ బై ది కంపెనీ ఎప్పుడు 30th September సార్ 30 సెప్టెంబర్ రైట్ అంటే 1 అక్టోబర్ నుంచి 30th November December. వరకు సార్ 1 డిసెంబర్ వరకు ఎస్ సార్ అక్టోబర్ నవంబర్ అంతే 2 months 2 months సార్ డిసెంబర్ 1st కదా సో ఓన్లీ 2 months కదా ఎస్ సార్ రైట్ సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ దేని మీద చేయాలి 10,000 ఇంటూ 100 సార్ 100 ఫేస్ వాల్యూ ఇంటూ 12% 12% ఇంటూ 6/12 వై 6/12 డైరెక్ట్ గా 2/12 వేస్తే చాలు 2 months వాల్యూ అయిపోయింది ఎస్ సార్ 6 months దేనికి
అవసరం లేదు కదా ఎస్ సార్. లాస్ట్ పేమెంట్ డేట్ నుంచి డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎన్ని నెలలు 2 months సార్. 2 months పేమెంట్ చేస్తాం. అర్థమవుతుందా? ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేయాలని 2 months క్యాలిక్యులేషన్ 20,000 సార్ ఇంట్రెస్ట్. 20,000. సో ఇంట్రెస్ట్ ని ఇంట్రెస్ట్ కాలమ్ లో రాస్తున్నా. ఎస్ ఫేస్ సార్. వాల్యూ నామినల్ కాలమ్. సో 10,000 into 100 ఫేస్ వాల్యూ ఇదే కదా అంటే 10 lakhs. ఎస్ సార్. 10 lakhs. సో నామినల్ వాల్యూలో పర్చేజ్ కాస్ట్ అమౌంట్ లో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. రైట్ నా? ఎస్ సార్. సో తర్వాత 1st December నుంచి దాన్ని ఎంతకాలం హోల్డ్ చేశాను నేను? 1st March, 3 months సార్. December, January, February 3 months కదా? ఎస్ సార్. ఓకే. సో 1st March న సేల్ చేస్తాను బై బ్యాంక్ అకౌంట్. బై బ్యాంక్. సో క్యాలిక్యులేషన్ ఎంతకి సేల్ చేశానని చెప్పాడు. 10,000 డిబెంచర్స్ మొత్తం అమ్మేశాడు. దట్ మీన్స్ నామినల్ వాల్యూ 10 lakhs సేల్ అయిపోయింది. నామినల్ వాల్యూ ఫుల్లీ క్లోజ్డ్ ఇంటూ ఒక్కొక్క దాన్ని ఎంతకి నాన్న 103. 103. ఇదే కదా ఎస్ సార్. 103. సో ఈ వాల్యూ నాకు సేల్ వాల్యూ రూపంలో డబ్బులు వస్తాయా? రావు. ఎందుకంటే ఈ అమౌంట్ లో నుంచి నేను బ్రోకరేజ్ పే చేయాలి కదా. ఎస్ సార్. బ్రోకర్ నా దగ్గర చార్జ్ చేస్తున్నాడు కదా. సో అప్పుడు మైనస్ అవుద్దా ప్లస్ అవుద్దా? మైనస్ అవుతుంది సార్. మైనస్ అయిపోతుంది. బ్రోకరేజ్ ఎంత చెప్పాడు? 1% ఆన్ ఎక్స్ ఇంట్రెస్ట్ అమౌంట్ సార్. 10,000 into 103 into 1%. మీకు క్యాలిక్యులేషన్ అర్థమవుతుందా? ఎస్ సార్. సో 10,000 into 103 10,30,000. దాని మీద ఇంట్రెస్ట్ 10,30,000 into 1% 10,000 300 అంతే కదా. 300. మైనస్ చేసేటప్పుడు ఎంత అవుతుంది? 10,19,700 సార్. సేల్ వాల్యూ నాది. ఎస్ సార్. అమ్మినప్పుడు కూడా నేను ఇంట్రెస్ట్ తీసుకోవాలి కదా అవతల పర్సన్ దగ్గర నుంచి. ఎస్ సార్. ఎంత పేడ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాను? 10 lakhs మీద సార్. 10 lakhs మీద. ఓకే. ఇంట్రెస్ట్ రేట్ 10 lakhs మీద 12%. 12%. ఓకే. నెలలెన్ని? అది క్వశ్చన్. 3 months సార్. రాంగ్. అదేగా చెప్పాను నేను. 3 months చేసామనుకో 5 months సార్. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఒకటే క్యాలిక్యులేషన్ ఫ్రమ్ ది లాస్ట్ పేమెంట్ డేట్ టు డేట్. ఓకేనా? అలా 5 months వేస్తేనే కదా 5 months క్రెడిట్ అయ్యి 2 months డెబిట్ అయ్యి నాకు ఎంత మిగులుతుంది? 3 months ఇంట్రెస్ట్ మిగులుతుంది. ఫోన్ చేసిన 3 months కాబట్టి నాకు ఎంత పేడ్ ఇన్కమ్ రావాలి? 3 months. అది రావాలంటే డెబిట్ లో 2 months క్రెడిట్ లో 5 months ఉంటేనే కదా అప్పుడు నాకు నెట్ అమౌంట్ 3 months మిగులుతుంది. ఎస్ సార్. ఎప్పుడు అస్సలు ఇదే మిస్ అయిపోతారు స్టూడెంట్స్ అందరూ. సో ఆల్వేస్ ఇంట్రెస్ట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ లాస్ట్ పేమెంట్ డేట్ టు ట్రాన్సాక్షన్ డేట్. వెరీ గుడ్. అంతేనా? క్యాలిక్యులేట్ ఎంత అవుతుంది ఇప్పుడు ఇది? 50,000 సార్. వెరీ గుడ్. 50,000. ఓకేనా? ఎస్ సార్. సో కానీ అయిపోలేదు ఇంకా ఇక్కడ. ఇంకా అయిపోలేదు నన్ను. ఎందుకు అయిపోలేదు ఇది? సో నేను పర్చేజ్ చేశాను, సేల్ చేశాను. కానీ సేల్ చేసినప్పుడు నాకు దాని మీద ఏమొచ్చింది? ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చే అవకాశం ఉంది కదా. ఎస్ సార్. డైరెక్ట్ గా కనబడుతుంది. ద పర్చేజ్ కాస్ట్ ఇస్ 10,20,100. 20,100. సేల్ వాల్యూ 10,19,000. 19,700. ఆటోమేటిక్ గా నాకు ఏమొచ్చింది? లాస్. లాస్ట్ 400. ఫిక్స్డ్ గా చేస్తాను. 1st March బై లాస్ ఆన్ సేల్ అని రాయొచ్చు, లేదా డైరెక్ట్ పేడ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఎస్ సార్. 400 సార్. సో లాస్ ఏ కాలం లో రాయాను నేను? అమౌంట్ కాలం లో. ఆన్ కాలమ్ సార్. సో దీంతో ఈ అమౌంట్ టాలీ అయిపోయిందా లేదా? ఎస్ సార్. నామినల్ వాల్యూ 10 lakhs టాలీ అయిపోయిందా లేదా? టాలీ అయిపోయింది సార్. ఇంకా మిగిలింది ఇంకో లెడ్జర్ అకౌంట్ ఏంటి? ఇంట్రెస్ట్ 50,000 ఇన్కమ్ చూపిస్తుంది, 20,000 ఎక్స్పెన్సెస్ చూపిస్తుంది. అంటే నా అర్నెడ్ ఇన్కమ్ ఎంత? 30,000 సార్. నాకు డబ్బులు వస్తాయా లేవా? వస్తాయి సార్. 1st March. సో 2 ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? P&L అకౌంట్. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. ఓకేనా? ఎస్ సార్. అయిపోయింది సమ్. డౌట్ ఉందా దీనిలో? నో సార్. రైట్. ఈ సమ్ ఎగ్జామ్ లో 4 marks అంతకుమించి ఎక్కువ అడగదు. కానీ దీనిలో ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేషన్ టైం తీసుకుంటది, రికార్డింగ్ కి టైం తీసుకుంటది. కొంచెం జాగ్రత్తగా కొంచెం స్లోగా చేయాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో ఇప్పుడు దీనిలో లీఫో ఫీఫో అనే క్వశ్చన్ ఎందుకు అరైజ్ అవ్వలేదు?
మానస. సార్ ఈ క్వశ్చన్ లో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లాస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సేల్ నుంచి కాస్ట్ కి కంపేర్ చేసాం కదా. ఎస్ సార్ లీఫో ఫిఫో అనే కాన్సెప్ట్ ఎందుకు అప్లై చేయలేదు? ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం సేల్ చేస్తాం. మొత్తం సేల్ చేసినప్పుడు ఇంక పార్ట్ లేదుగా, అప్పుడు ఏది అమ్మాను అనే క్వశ్చనే లేదు కదా. ఎస్ సార్ రైట్ అండి. సో మానస మరి నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? ఓకే సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నువ్వేనా? నెక్స్ట్ క్వశ్చన్ షేర్స్ కి సంబంధించి ఇప్పుడే వద్దు, ఇది కూడా షేర్సే, ఇది కూడా షేర్సే, ఇది కూడా షేర్సే, ఇది కూడా షేర్సే. ఓన్లీ డిబెంచర్స్ ఫస్ట్ చెక్ చేద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 8 లో 9 లో దీనిలో షేర్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంది, సారీ బాండ్స్ ఉన్నాయి, షేర్స్ ఉన్నాయి. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9 ఏమా మానస? ఎస్ సార్. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనం ఏం చేద్దామంటే పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రైట్ అండి. సో పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే రిలేటెడ్ టు ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ. ఓకేనా? ఎస్ సార్. రైట్, చూడు అబ్జర్వ్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9 లో ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ నిధి took place during the year 31st March 2012. 1st April purchased 12 lakh, 8% 12 lakh rupees, 8% debentures at 80.5 come interest. Interest is payable 1st November and 1st May. So 8% bonds అనేది ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీయా, వేరియబుల్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీయా? ఫిక్స్డ్ ఇన్కమ్ సార్. సో అంటే ఈ పాయింట్ మనకు అవసరం. ఎస్ సార్. నెక్స్ట్ పర్చేజ్ ఈక్విటీ షేర్స్ పక్కన పెట్టే, మనకు ఇప్పుడు సంబంధం లేదు, ఎందుకంటే ఏ ఐటమ్ కి ఐటమ్ సపరేట్ స్క్రిప్, అవునా కదా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ 1st May రిసీవ్డ్ హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే అదేంటిది? రిలేటెడ్ టు ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ. ఎస్ సార్. నెక్స్ట్ బోనస్ ఇష్యూ షేర్స్ పక్కన పెట్టే. నెక్స్ట్ మళ్ళీ 1st October సోల్డ్ 8% బాండ్స్ at 81 x interest related to bonds. బాండ్స్ సార్. ఎస్ Next సార్. 1st November half yearly interest related to bonds. 1st December మళ్ళీ షేర్స్ పక్కన పెట్టి మనకు అవసరం లేదు. సో మనకు కావాల్సింది దీనిలో 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. 1st April, 1st May, 1st October, 1st November. ఈ 4 కూడా రిలేటెడ్ టు బాండ్స్. మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది ఏ ట్రాన్సాక్షన్? బాండ్స్. ఎస్ సార్. ఓకే కదా? ఎస్ సార్. ప్రిపేర్ రెలవెంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నిధి. సో రెలవెంట్ అంటే బాండ్స్ కి సపరేట్ అకౌంట్ తయారు చేయాలి, షేర్స్ కి సపరేట్ అకౌంట్ తయారు చేయాలి కదా? ఎస్ సార్. కానీ మనం ఇప్పుడు తయారు చేస్తుంది కేవలం దేనికి? బాండ్స్ సార్. రైట్. సో క్వశ్చన్ గుర్తుంది కాబట్టి సో జాగ్రత్తగా నువ్వు నాకు దీనిలో నుంచి ఫస్ట్ ఏం చెప్పాలి? ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఏ డేట్ ని ఏం జరిగింది, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? 1st April సార్. 1st April. వెరీ గుడ్. 1st April ఏం జరిగింది? పర్చేస్డ్ rupees 12 lakhs 8% bonds. పర్చేజే కదా అన్నది? ఎస్ సార్. ఆల్రెడీ హెల్డింగ్, ఆల్రెడీ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లేదా పర్చేజ్ చేస్తాడు ఇప్పుడే? ఇప్పుడే పర్చేజ్ చేస్తున్నారు. ఇప్పుడే పర్చేస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న బ్యాలెన్స్ కాదు దాని. ఓకేనా? ఎస్ సార్. పర్చేజ్ ఎంత? 12 lakhs సార్. 12 lakhs నెంబర్ ఆఫ్ బాండ్స్ వాల్యూ రూపీస్ సార్. వాల్యూ సార్. అంటే ఇన్ హండ్రెడ్స్ లో మాట్లాడుకుంటే అంటే ఎంత అవుతుంది? అది 12 lakhs కి 12,000. సో 12,000 బాండ్స్ అట్ ది రేట్ ఆఫ్ ఎంత కొన్నాడు? 80.50 సార్. 80.50 ఎక్సా కమ్మా? ఇది కమ్ ఇంట్రెస్ట్ సార్. కమ్ ఇంట్రెస్ట్ ఇదేనా? ఎస్ సార్. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 1st May సార్. 1st May. నువ్వు అబ్జర్వ్ చేస్తే 1st May 1st November అనేవి ఇంట్రెస్ట్ డ్యూ డేట్స్. అంటే అప్పుడు నాకు వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది ఎక్కడి నుంచి? కంపెనీ నుంచి. కంపెనీ నుంచి. వెరీ గుడ్. 1st May. 1st May.
ఇంట్రెస్ట్ డ్యూ డేట్ అంటే ఆ రోజు నాకు ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి ఎంట్రీ ఉంటుంది. కంపెనీ లిస్ట్ లో నేను ఉంటానా ఉన్నా? ఉంటారు సార్. ఉంటాను, ఎందుకంటే ఇంకా సేల్ చేయలేదు కదా. మరి సేల్ చేయలేదు. ఎస్ ఆ సార్. కంపెనీ లిస్ట్ లో నేను ఉంటాను, కంపెనీ నాకు ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ ఇచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ ఇస్తుంది కంపెనీ? 6 months. 6 months డ్యూ కాబట్టి 6 months కి నీకు ఇచ్చేస్తుంది నాన్న. అర్థమవుతుందా? కంపెనీకి ఇంతకు ముందు ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, ఎన్ని రోజులు పట్టిన హోల్డ్ చేసి ఎన్ని కంపెనీకి అనవసరం. లిస్ట్ లో ఉంటే 6 months ఇంట్రెస్ట్ ఓవర్. అది ఇయర్లీ పేమెంట్ అయితే 12 months ఇంట్రెస్ట్ ఓవర్. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా నాన్న? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 1st October సార్. 1st October. సో దానికన్నా ముందు ఏమైనా జరిగిందా? లేదు సార్. రైట్, 1st October ఏం జరిగింది? సోల్డ్ ₹3 lakhs 8% బాండ్స్. ఓకే, సోల్డ్. ఎన్ని బాండ్స్ నాన్న? అమౌంట్ ఎంత? 3,000 సార్. 3 lakhs సార్. 3 lakhs వాల్యూ, దట్ మీన్స్ 30,000 బాండ్స్, అంతేనా? $3,000 కదా. ఓకే, 3,000 బాండ్స్ 81 ఎక్స్ ఇంట్రెస్ట్, అంతే కదా నాన్న? ఎస్ సార్. 81 కదమ్మా? 81 ఎక్స్ ఇంట్రెస్ట్. ఎస్. ఎక్స్ ఇంట్రెస్ట్ ఓవర్. ఇది జరిగిందా? దీని తర్వాత ఏం జరిగింది? 1st November సార్. 1st November అంటే మళ్ళీ ఏమొచ్చింది మనకి? డ్యూ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఓకే, తర్వాత అంతే సార్. 1st November డ్యూ డేట్ కి ఇంట్రెస్ట్ మనకెందుకు వచ్చింది అసలు? మనం అమ్మేశాం కదా. ఎస్ సార్. రాదు సార్. ఇంకా వస్తుంది సార్. అంటే 3 lakhs వాల్యూ అమ్మాం కదా సార్. మనం అన్ని అమ్మలేదు, ప్రపోర్షనేట్ గా అమ్మాం. ఇంకా మిగిలినవి ఉన్నాయి కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే కదా. ఎస్ సార్. అన్నిటి మీద రాదే. ఎస్ సార్. రైట్, కంపెనీ లిస్ట్ లో నేను ఉంటాను, కానీ ఎన్ని బాండ్స్ కి హోల్డింగ్ ఉంటాను నేను? 12 లోంచి 3 పోతే 9,000 బాండ్స్ కి నేను హోల్డింగ్ ఉంటాను. ఎస్ సార్. దానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే కదా? ఎస్ సార్. ఓకే, ఇది నా క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 8% సార్. 8%. డ్యూ డేట్స్ ఇక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చాడు, అంతే కదా. ఎస్ సార్. ఇంకా మనకి ఏమైనా కావాలా? బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంకేమీ అవసరం లేదా? ఓకేనా? ఓకే సార్. స్టార్ట్ చేద్దామా మరి? ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాను, నాతో పాటు నువ్వు కూడా చేసేయచ్చు కావాలనుకుంటే. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. సో హెడ్డింగ్ పెడతాం నాన్న. ఇన్ ద బుక్స్ ఆఫ్, ఎవరి బుక్స్ అనేది? నిధి సార్. ఎవరమ్మా? ఇన్ ద బుక్స్ ఆఫ్ నిధి. నిధి. ఓకే, స్క్రిప్ట్ ఏంటి? 8% బాండ్స్. కంపెనీ పేరు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు సార్. ఓకే, నాట్ అన్ ఇష్యూ. కంపెనీ పేరు కంపల్సరీ ఏం అవసరం లేదు కదా. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏపీ నుంచి ఏపీడీ వరకు చేయమన్నాడు. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏపీ నుంచి ఏపీడీ వరకు చేయాలి. 1st April to 31st March. 1st April నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి అది కావాలి. అలాగే నా బుక్స్ లో ఈ రెండు డేట్ ఎప్పుడు? నా బుక్స్ లో ఈ రెండు డేట్ ఎప్పుడు నాన్న? 31st March సార్. 31st March. ఓకే, సో డేట్, particulars, nominal value, amount, income, interest. Date, particulars, nominal value, amount,
లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంట్రెస్ట్. ఓకే కదా? సో మరి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ని చదువుతూ ఏ డేట్ ఏం జరిగిందో మనం ఆల్రెడీ రాసాం. ఇక్కడ ఉన్నదాన్ని చూస్తూ మనం ఏం చేయాలి, నోట్ చేయాలి. 1st April పర్చేజ్ చేసామా లేదా? ఎస్ సార్. ఎంట్రీ ఏమొస్తుంది పర్చేజ్ చేస్తే? 8% బాండ్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. బాండ్స్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, అంతే కదా? ఎస్ సార్. నీకు కొంటే డబుల్ పే చేయాలి. సో క్యాలిక్యులేషన్ బ్రాకెట్ లో ఎన్ని బాండ్స్? 12,000 బాండ్స్. 12,000 బాండ్స్ ఇంటూ 80.4 చేస్తే నాకు వచ్చేది ఇన్వెస్ట్మెంట్ వాల్యూవా ఇంట్రెస్ట్ వాల్యూవా? ఇంట్రెస్ట్ తో కలిపి వస్తుంది సార్. రెండు కలిపి వచ్చేస్తాయి. అంటే అప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ కాలం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంట్రెస్ట్ కాలం ఇంట్రెస్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? దాని నుంచి దాన్ని మైనస్ చేసుకోవాలి, ఎస్ సార్. అంతే కదా నాన్న? ఎస్ సార్. సో 12,000 into 80.4 అనేది ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. బ్రోకరేజ్ ఏమైనా ఉందా క్వశ్చన్ లో? నో సార్, చెప్పలేదు సార్. చెప్పలేదు కదా? సో నో. ఓకేనా? ఎస్ సార్. కానీ దీని నుంచి మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలి? ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ కాలం లో వేయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ ని అమౌంట్ కాలం లో వేయాలి. సో ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తాం? 12 lakhs into 8%. ఇంటూ ఇక్కడ క్వశ్చన్ అక్కడ ఉంది. ఇంటూ తర్వాత ఏంటి? సో కంపెనీ లాస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు? 1st November సార్. ఇక్కడ కనబడుతుందిగా మే అండ్ నవంబర్ చూస్తే ఏప్రిల్ కి ముందు నవంబర్ అయిపోయింది. ఎస్ సార్. అంటే ఇప్పుడు నేను కొనాలి అంటే ఎవరికైనా ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ పే చేయాలి? 1st November to 5 months. 1st April. అంటే నవంబర్, ఏప్రిల్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మార్చ్. ఎన్ని నెలలు? ఎస్ సార్. 5 months. 5 పెట్టి క్యాలిక్యులేట్ చేయాలి. 12,000 ఇంట్రెస్ట్ 12,000 into 100 into 8. The rate 80.50 sir. ఏమా? Rate 80.50 sir. 80.50 నా? 80.50 Yes sir. sir. ఓకే నా 80.50. ఇంట్రెస్ట్ ఎంత నా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాను 40,000 సార్. 40,000 వచ్చిందండి. సో ఇప్పుడు 12,000 into 80.50 అంటే 9,66,000 మైనస్ 40,000. 9,26,000. So the purchase cost of the bonds is 9,26,000. Interest is 40,000. The total payment is 40,000. 9,66,000. Okay na? ఎస్ సార్. అర్థమైంది కదా? నామినల్ వాల్యూ అంటే 12,000 into 100 అంటే ఎంత? 12 lakhs. సో 12 lakhs ఉన్న బాండ్ ని చాలా తక్కువ రేటుకి కొనేసాం మనం. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 1st May సార్. 1st May ఇంట్రెస్ట్ డ్యూ డేట్ వచ్చి కంపెనీ మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా? ఇస్తుంది సార్. కంపెనీ ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ ఇస్తుంది? 6 months ఇంట్రెస్ట్. కంపెనీకి ఎవరు ఎన్ని కాలం హోల్డ్ చేసేది అనవసరం. డ్యూ డేట్ రాగానే 6 months పీరియడ్ అయితే 6 months, 1 year ఇంట్రెస్ట్ డ్యూ అయితే 1 year. ఓకేనా? ఎస్ సార్. 1st May బై బ్యాంక్ ఇంట్రెస్ట్ రిసీవ్ అయితే క్రెడిట్ చేయడే కదా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ కాలం లో ఇంట్రెస్ట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయి. నేను ఆ టైం కి ఎన్ని హోల్డ్ చేస్తున్నాను? 12 lakhs సార్. 12,000 into 12,000 100 into 12 lakhs 100 into 8% into 8% 6 by 12. 6/12. ఎంత 48,000 సార్. 12 lakhs 48,000. 8% into 6 divided by 12, that equals to 48,000. ఎస్ సార్. అర్థమైంది కదా నాన్న? ఎస్ సార్. రైట్. సో ఇంట్రెస్ట్ కంపెనీ నుంచి వచ్చింది నాన్న. నువ్వు అబ్జర్వ్ చేసి చూడు, నేను హోల్డ్ చేసింది ఎంత పీరియడ్? నేను ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేసిన పీరియడ్ ఎంత? 2 months సార్. 1 month. 1 month. ఏప్రిల్. 1 month సార్. ఎస్ సార్. 1 month. 1 month హోల్డ్ చేశాను, ఇంట్రెస్ట్ ఏమో 6 months కి వచ్చింది. అంటే మరి రాంగ్ కదా? ఇన్కమ్ రాంగ్ రైట్? అది ఆల్రెడీ 40,000 పే చేశాం కదా సార్. 48 నుంచి 40,000 పే చేస్తాం కాబట్టి నాకు 8,000 మిగిలింది. సో నేను 1 month పీరియడ్ కి సంబంధించిన 8,000 కరెక్టే. అర్థమవుతుంది కదా నాన్న? ఎస్ సార్. మరి దీనిలో డౌట్ లేదు కదా? అంత క్లియరే కదమ్మా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ చూడు. 1st October సోల్డ్
బై బ్యాంక్ అకౌంట్ సోల్డ్ ఎంత చూడనా, ఎన్ని బాండ్స్ సోల్డ్ చేసాం? 3,000 sir. So 3,200, that means 3 lakhs nominal value. 81 x interest, happy. So 3,000 into 81. Andana 2,43,000 sir. 2,43,000 amount వల్ల రాసేచ్చా అంటే నేను మైనస్ చేసి రాయాలా? రాసేయచ్చు సార్. రాసేయచ్చు, ఎందుకన్నా? ఎక్స్ ఇంట్రెస్ట్ కదా సార్. వెరీ గుడ్, ఎక్స్ ఇంట్రెస్ట్. Commission మరి కూడా ఇంట్రెస్ట్ ని సెపరేట్ గా రాయాలిగా మళ్ళీ. ఎస్ సార్. ఇంట్రెస్ట్ అసలు పేమెంట్, ఇంట్రెస్ట్ అసలు రిసీవ్ చేసుకుంటావా చేసుకోమా? చేసుకుంటాం సార్. మరి చెప్పలేదు కదా ఎక్స్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా. ఎక్స్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ని ఎక్స్ప్రెస్ చేయలేదు అంతే, ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ లో Yes, ఉంటుంది. sir. ఓకేనా? ఎస్ సార్. అమ్మినప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా అమ్ముతామండి మనం, అసలు అమ్మం కదా. ఎస్ సార్. రైట్, 3,000 into 100 into 8% into ఎన్ని నెలల ఇంట్రెస్ట్ వస్తుందండి? లాస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు? 1st May సార్. అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే ఎన్ని నెలలు? 5 months. 5 months. 5/12 ఎంత అవుతుంది చూడండి? 10,000 సార్. 10,000 ఇంట్రెస్ట్. ఓకేనా ఇది? ఎస్ సార్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సేల్ ఉన్న ప్రతిసారి ఇమీడియట్ గా మనం ఏం చేయాలి? ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. అవునా కదమ్మా? ఎస్ సార్. నేను సేల్ చేశానంటే ఇమీడియట్ గా దానిలో ప్రాఫిట్ ఆర్ లాస్ ఉండొచ్చా లేదా? ఎస్ సార్ ఉంటుంది సార్. మరి ఉండొచ్చు కదా, మరి క్యాలిక్యులేట్ చేయాలి కదా అన్న. ఎస్ సార్. అదనమాట, అదే చేస్తున్నాం. సో చెప్పు, సేల్ ప్రాఫిట్ ఆర్ లాస్ కావాలి అంటే నేనేం చేయాలి? దేన్ని కంపేర్ చేయాలి? కాస్ట్ సేల్ సార్. అంతే. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ 1st October ఆ ట్రాన్సాక్షన్ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ కలుపుతున్నాం. దాని యొక్క సేల్ వాల్యూ 2,43,000. ఓకేనా? ఎస్ సార్. కాస్ట్ వాల్యూ దగ్గర నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, లైక్ నేను FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అప్లై చేయాలా? ప్రపోర్షనేట్ గా తీసుకోవచ్చు సార్. ప్రపోర్షనేట్ గా కడతాను, బట్ FIFO నా, LIFO నా, వెయిటెడ్ యావరేజా? ఏ మెథడ్ అయినా ఒకటే ఆన్సర్. ఎందుకని? ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఉంది కదా సార్. ఒకటే ఉందిగా. అది డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ రేట్స్ లో ఉంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని, అవునా కదా? ఎస్ సార్. బట్ క్యాలిక్యులేట్ ఎలా చేయొచ్చు అప్పుడు మనం? 3 lakhs into 9,26,000 divided by 12 lakhs. సో 9,26,000 నాన్న ఇంటూ 3 lakhs కట్టే బదులు సింపుల్ గా బాండ్స్ రూపంలో కట్టొచ్చుగా, అన్ని జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎస్ సార్. 3,000 divided by divided by 12,000. 12,000. అప్పుడు ఎంత అవుతుంది? ఏదైనా ఒకటే కదా నాన్న. 2,31,500 సార్. అంతే, 2,31,500. ఇది కాస్ట్ అని. ఈ కాస్ట్ మనం ఎంత కమ్మేసాం? 2,43,000 సార్. సో మరి ఎక్కువకి అమ్మాం కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వస్తుందా? ప్రాఫిట్ సార్. ఎంత? 11,500. ఇదే ఒకవేళ క్వశ్చన్ లో బ్రోకరేజ్ కట్టాలంటే ఆ సేల్ నుంచి మైనస్ చేయాలి, కాస్ట్ టైం లో బ్రోకరేజ్ ఉంటే దాని కాస్ట్ ఏం చేయాలి? దాన్ని యాడ్ చేయాలి. సరే, ప్రాఫిట్ వస్తే సో బ్యాలెన్సింగ్ చేయాలి కదా. నేను 243 దీంతో కంపేర్ చేసి ఇచ్చాడు వస్తుందా ప్రాఫిట్? డెబిట్ క్రెడిటా? డెబిట్ సార్. డెబిట్ సైడ్ వస్తుంది అన్న ప్రాఫిట్. లాస్ అయితే క్రెడిట్ సైడ్, అసెట్ అకౌంట్ లో మనం మాట్లాడుతాం, P&L అకౌంట్ కాదు. అసెట్ అకౌంట్ లో ప్రాఫిట్ వస్తే ఇప్పుడు 243 ఇటు ఉంది, ఇటు సైడ్ ఏముంది? 2,31,500 ఉంది. అంటే క్రెడిట్ సైడ్ ఇస్ మోర్ దాన్ ది డెబిట్ సైడ్. ప్రాఫిట్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. ఎస్ సార్. 11,500. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఓవర్. తర్వాత ప్రతిసారి ఇమీడియట్ గా ప్రాఫిట్ రాయాలి, మర్చిపోకూడదు. ఓకే సార్. రైట్. నీకు ఫైనల్ గా మిగిలింది ఏంటి? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు? 1st November సార్. సో 1st November ఏం జరిగింది? రిసీవ్డ్ హాఫ్ ఇయర్లీ బాండ్ ఇంట్రెస్ట్. మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది. ఈసారి ఇంట్రెస్ట్ వచ్చే టైం కి నా దగ్గర అసలు అసెటే లేదు. 3,000 బాండ్స్ లేవు. ఎన్ని ఉన్నాయి? 9,000 ఉన్నాయి సార్. ఆ 9,000 నేను హోల్డ్ చేశాను కానీ నాకు 6% ఇంట్రెస్ట్ రావాలా లేదా? ఎస్ సార్.
ఇంటూ 6/12 ఎంత నాన్న ఇంట్రెస్ట్? 36,000 సార్. 36,000 అంతేనా? ఎస్ సార్. వచ్చింది ఇంట్రెస్ట్ కాలంలో వేసేసాను నాన్న. ఓకేనా? ఎస్ సార్. తర్వాత ట్రాన్సాక్షన్స్ అయిపోయి. ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయా? ఎస్ సార్. మన బుక్స్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు? 31st March. సో ఇంకా మిగిలింది 31st March. అంతే కదా నాన్న? ఎస్ సార్. 31st March వరకు, ఇప్పుడు క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా మంది మిస్టేక్స్ ఇక్కడ చేస్తారు. 31st March వరకు నేను ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్ చేశానా లేదా? చేశారు సార్. ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎన్ని బాండ్స్ హోల్డ్ చేశాను ఈ క్వశ్చన్ లో? 9,000 సార్. అంటే బ్యాలెన్స్ ఉంటుంది కదా దాన్ని ఖచ్చితంగా హోల్డ్ చేశానంటే చూడు, నామినల్ వాల్యూ 12 lakhs అన్న. 12 lakhs ఎన్ని సేల్ అయిపోయినాయి? 3 lakhs. అంటే బ్యాలెన్స్ ఎంత నామినల్ వాల్యూ ఉంటుంది? 9 lakhs. 9 lakhs. సో కాస్ట్ నాన్న అమౌంట్ కాలమ్ ప్రాఫిట్ ఆర్ లాస్ రికార్డ్ చేస్తాం కాబట్టి మిగిలిన దాని కాస్ట్ రాయాలి, అవునా కదా? ఎస్ సార్. 9,26,000 plus 11,500 minus 2,43,000. That equals to 6,94,500 సార్. 500. నెక్స్ట్ అలాగే ఇంట్రెస్ట్ కూడా రాయాలి కదా నాన్న. ఎస్ సార్. మా అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఎస్ సార్. నేను రెండు అకౌంట్స్ ఫిల్ చేస్తాను, రెండు కాలమ్స్. 9,37,500 అలాగే నామినల్ వాల్యూ అమౌంట్ కాలం రెండు ఫిల్ అయిపోయినాయి. మిగిలింది ఏంటి? అది ఇంట్రెస్ట్. మా వింటున్నావా? P&L కి వెళ్తుంది సార్. ఎస్ సార్. రాంగ్. ఇంట్రెస్ట్ పేమెంట్ వెళ్తుంది, కానీ దానికన్నా ముందు నువ్వు నవంబర్ లో పేమెంట్ చేసావు. నవంబర్ నుంచి 1st November, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 months పాటు. మా అర్థమవుతుందా? ఎస్ సార్. క్వశ్చన్ అర్థమైందా? నేను మళ్ళీ అడగనా? నేను ఏం చెప్తున్నాను నీకు? ఇంట్రెస్ట్ అనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఎస్ సార్. 9,000 బాండ్స్ మీద ఆల్రెడీ 6 months ఇంట్రెస్ట్ వచ్చేసింది. 36. ఏ డేట్ వరకు నాకు ఇంట్రెస్ట్ సెటిల్మెంట్ అయిపోయింది? 1st November వరకు అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. మరి నవంబర్ కి ఇంట్రెస్ట్ సెటిల్మెంట్ అయిపోయింది, కానీ నేను ఇంకా అమ్మలేదు. అది హోల్డ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఉంటుందా ఉండదా? ఇంట్రెస్ట్ రిసీవబుల్ వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఆల్రెడీ రిసీవ్డ్ కదా సార్. ఇంట్రెస్ట్ వచ్చిందన్నా ఎక్కడి వరకు? ఏ డేట్ వరకు వచ్చింది? ఎస్ సార్. మనం ఫాలో అయ్యేది అక్రూవల్ కాన్సెప్ట్ కదా. ఎస్ సార్. బుక్స్ ఎండింగ్ డేట్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ అయిందా అవలేదా? అవుతుంది సార్. ఇంకా అవుతుంది కదా. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అవుతుంది చెప్పు? నవంబర్ అవుతుంది, డిసెంబర్, నవంబర్ టు జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే ఎన్ని నెలలు ఎక్కువ అవుతుంది? 5 months సార్. మరి ఎక్కువ అయినప్పుడు నేను ఇంట్రెస్ట్ రిసీవబుల్ రాసుకుంటానా రాసుకున్నా? రాసుకోవాలి సార్. అది బ్యాలెన్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువలే. ఇప్పుడు నీకు క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ అంటే డెబిట్, క్యారీ డౌన్ అంటే బ్రాడ్ డౌన్ ఎట్ సైడ్. డెబిట్ సైడ్ ఇంట్రెస్ట్ అకౌంట్, బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఓవర్ అంతే. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. అప్పుడు ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంత అవుతుంది చూడన్నా? 9 lakhs into 8% into 5/12 ఇంట్రెస్ట్ రిసీవబుల్ 30,000 సార్. 30,000. ఇది రిసీవబుల్ కూడా ఉందండి. ఇది కూడా ఇన్కమే కదా, ఎందుకంటే నేను P&L కి పంపించేది రిసీట్ కాదు, క్యాష్ బేసిస్ కాదు, అక్రూవల్ బేస్. ఎస్ సార్. ఇది కూడా నా ఇన్కమ్ P&L కి పంపాలా లేదా? పంపాలి సార్. 30,000 పంపాలి, 36,000 పంపాలి, 10,000 పంపాలి, 48,000 పంపాలి. దానిలోంచి ఎక్స్పెండిచర్ 40,000 మైనస్ కూడా చేయాలి. అప్పుడు నాకు P&L అకౌంట్ ఎంత వెళ్తుందన్న? 84,000 సార్. సో 2 P&L అకౌంట్ ఇంట్రెస్ట్ 84,000. అర్థమవుతుందన్న? ఎస్ సార్. చాలా మంది స్టూడెంట్స్ 30,000 రాయకుండా రిమైనింగ్ రాస్తారు, అంటే 54,000 రాస్తారు. కానీ అది మిస్టేక్ కదా. ఇంట్రెస్ట్ వచ్చినా రాకపోయినా ఎక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం మనం ఏం చేయాలి? రికార్డ్ చేసుకోవాలి, ఇన్కమ్ చేసుకోవాలి, ఇన్కమ్ గా రాసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ లో రిసీవ్ అయినప్పుడు ఏం చేయాలి దాన్ని? నెక్స్ట్ ఇయర్ అంటే లైక్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవగానే 1st May లో మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుందా? 6 months. ఎస్ సార్.
6 months లో నువ్వు హోల్డ్ చేసింది నెక్స్ట్ ఇయర్ లో ఎంత పీరియడ్? 1 month, ఏప్రిల్. ఎస్ సార్. అంటే నేను ఆల్రెడీ వచ్చిన 5 months ని మైనస్ చేయాలి కదా, మనం రెగ్యులర్ గా ప్రొసీజర్ ఫాలో అవుతాం, గుర్తుందా? సో రిసీట్ లో నుంచి ఎస్ సార్. ప్రీపెయిడ్ ఆ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆ రిసీవబుల్ ఉంటే కరెంట్ ఇయర్ రిసీవబుల్ అయితే యాడ్ చేస్తాం, ప్రీవియస్ ఇయర్ రిసీవబుల్ ఉంటే ప్రీవియస్ అయితే మైనస్ చేస్తాం మైనస్ చేస్తాం కదా. ఎందుకు మైనస్ చేస్తాం అంటే సార్. మనకు వచ్చింది 6 months, ఆల్రెడీ 5 months రికార్డ్ చేస్తాను, రికార్డ్ చేస్తాం. నేను ఈ ఇయర్ లో రికార్డ్ చేస్తాను. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. అది జరగాలంటే నేను బ్యాలెన్స్ రాయాలి లేదా ఇంట్రెస్ట్ రాయాలి సార్. రాయడం అంటే ఆ బ్యాలెన్స్ రాయడం అంటే అది ఏ ఇంట్రెస్ట్? అది రిసీవబుల్ ఇంట్రెస్ట్. రిసీవబుల్. సో డెబిట్ బ్యాలెన్స్ అంటే రిసీవబుల్ నా, ఓకేనా? ఎస్ సార్. రైట్, సింపుల్, అంతే. ఇక్కడ మన ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాం కాబట్టి బ్యాలెన్స్ అంటే ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఉంటుంది. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సమ్ కంప్లీట్ అయిపోయింది. మా వెంకటలక్ష్మి అర్థమైందా నాన్న? ఎస్ సార్, అర్థమైంది. రైట్ నాన్న. రైట్, దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 9 లో ఒక పార్ట్ కంప్లీట్ అయిందని, ఇంకొక పార్ట్ పెండింగ్ ఉందని. సో ఒక పార్ట్ ఏం కంప్లీట్ అయింది? బాండ్స్ గురించి అయింది, ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ అయింది. కానీ ఇదే క్వశ్చన్ లో ఇంకా పెండింగ్ ఏముంది? షేర్స్ ఉంది. సో తర్వాత మనం అది వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం. చూడండి, వర్కింగ్ నోట్ మనం చేసిన ప్రతి ఇంటర్నల్ క్యాలిక్యులేషన్ వాడు ఒక వర్కింగ్ నోట్స్ కింద రాసుకుంటూ వెళ్ళిపోయాడు. సో వర్కింగ్ నోట్ రాయొచ్చు, లేదు అనుకుంటే అకౌంటే పెద్దది ప్రిపేర్ చేసి హ్యాపీగా ఇంటర్నల్ గా క్యాలిక్యులేషన్ కూడా చేసి రాసేసుకోవచ్చు. రైట్ నా? సో అబ్జర్వ్ చేయదు. సో ఆన్సర్ ఈస్ 84,000, 11,500 ప్రాఫిట్, 9 lakhs is the balance. Interest is 30,000 balance. Right, next. Right, and ఈసారి వాడే క్లియర్ గా క్వశ్చన్ నెంబర్ 10 లో లాస్ట్ క్వశ్చన్ అని ఇవాళ డేట్ కి ఇది లాస్ట్ క్వశ్చన్, ఇది కంప్లీట్ చేసేసి నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ చూద్దాం. సో మణికంఠ ఉన్నాడా? రైట్, మణికంఠ ఇది కంప్లీట్ చేద్దాం. మణికంఠ క్వశ్చన్ నెంబర్ 10. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 10 లో ఓన్లీ మనం దేని గురించి మాట్లాడతాం? ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ గురించి మాత్రమే మాట్లాడదాం. ఓకే సార్. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ ద ఫాలోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ది ఇయర్ 2011-12. So 12% state government bonds having nominal value 100. Opening balance 2nd May purchase, 30th September sold. Interest on bonds issued on 30th June and 31st December. ఇది బాండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్న. మిగిలినంతా కూడా ఎవరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్? ఈక్విటీ షేర్స్, మనకు అవసరం లేదు, మనం ఇంకా దాని గురించి డిస్కస్ చేయలేదు. సో ప్రిపేర్ ది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇన్ ద బుక్ ఆఫ్ స్మార్ట్. ఒక పాయింట్ చెప్తా చూడు, అస్యూమ్ దట్ యావరేజ్ కాస్ట్ మెథడ్ ఇస్ అప్లైడ్ అన్నది. సో యావరేజ్ కంటే ఏ యావరేజ్? వెయిటెడ్ యావరేజ్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. క్వశ్చన్. సో ఇప్పుడు దీని నుంచి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఏం డేట్ ని ఏమేమి జరిగాయి? ఫస్ట్ దీనిలో బుక్స్ ఏ రోజు స్టార్ట్ అయినాయి? 1st April సార్. 1st April. సో 1st April నా ఓపెనింగ్ స్టాక్ ఉంది సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎస్ సార్. అన్ని రికార్డ్ చేస్తాను, ఎందుకంటే సీక్వెన్స్ మిస్ అయితే మొత్తం పోతాను, అందుకని రాస్తాను, ఏం లేదు. ఓకేనా? ఓకే సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయన్నా? 1200 బాండ్స్ ఉన్నాయి సార్. 1200 బాండ్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 1,26,000 అమౌంట్ అది. సో 1,26,000 డైరెక్ట్ రాసేస్తాను నేను. అమౌంట్ ఫుల్ అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని చెప్పాడు, అంతేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ 2nd, 5th నే బాండ్స్ పర్చేస్ చేశారు సార్. 2nd May. 5th. ఎస్ సార్. 2nd May. సో 2nd May పర్చేస్ చేశాను, అంతేనా? ఎస్ సార్. 2,000 బాండ్స్ 2,000 బాండ్స్ పర్చేస్ చేశారు. ఎట్ ది రేట్ ఆఫ్ 100 కమ్ ఇంట్రెస్ట్ సార్. 100 కమ్ ఇంట్రెస్ట్ CI. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ 30th June సార్. అది 30th June నన్ను ఐడెంటిఫై చేయాలి. చూసావా? అది వాడు చెప్పలేదు ఈసారి. ఇంకా ముందు క్వశ్చన్ ఇంట్రెస్ట్ డేట్ కూడా ఆల్రెడీ చెప్పేశాడు. సరే మనం మిస్ చేయకూడదు అలాగా. ఓకేనా? ఏంటి 30th June అనేది?
ఇంట్రెస్ట్ సార్, ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ డ్యూ డేట్ ఆ రోజు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ రిసీట్ ఉంటుంది, చెక్ చేసుకోవాలి కదా. ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ 30th సెప్టెంబర్ సార్. 30th సెప్టెంబర్. ఆ రోజు ఏం జరిగింది? సోల్డ్ సేల్. 1500 బాండ్స్ సోల్డ్ చేశాడు సార్. 1500 బాండ్స్ సేల్ చేశాడు సార్. 1500 బాండ్స్ at the rate of 105 సార్. tax interest EI. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ 31st డిసెంబర్ సార్. ఓకే. 31st డిసెంబర్ ఏం జరిగింది? ఇంట్రెస్ట్ డ్యూ డేట్. ఇంట్రెస్ట్ డ్యూ. Interest due date. రైట్. Yes, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్. అంతేనా? అంతే సార్, అయిపోయింది సార్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు వీడు? 31st అంటే మార్చ్ ఏంటి? 2011-12 నిన్ననంటే Yes, sir. స్టార్ట్ అయినట్టు. ఏప్రిల్ టు మార్చ్ సార్. అంటే మనం ఇప్పుడు దీనిలో కంప్లీట్ అయిపోవాలి. ఈ క్వశ్చన్ లో మనం ఇంకొక డేట్ మిస్ చేసాం ట్రాన్సాక్షన్ లో. ఏంటి ఆ డేట్? 31st మార్చ్ సార్. క్లోజింగ్ బుక్స్. ఓకేనా? ఎస్ సార్. క్లోజింగ్ చేసినప్పుడు, బుక్స్ క్లోజ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ డ్యూ డేట్ మన అకౌంటింగ్ ఇయర్ తో మ్యాచ్ అవ్వకపోతే ఏముంటుంది? ఎక్రూవల్ ఉంటుంది సార్. రిసీవబుల్. చెప్పా, అక్రూడ్ వాల్యూ ఉంటుంది sir. కదా. ఎస్ సార్. ఇందాక సంబంధం నేర్చుకున్నామా లేదా? ఎస్ సార్. అది గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్. ఎస్ సార్. చేయకూడదు మనం. రైట్. సో వీటిలో ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 12% సార్. ఎంతనా? 12%. అంతేనా? ఎస్ సార్. అయిపోయింది అన్న. సో ఇంకా అన్ని తెలిసిపోయినాయి కదా. స్టార్ట్ చేద్దామా సమ్ము? ఎస్ సార్. 15 minutes టైం ఉంది అప్రాక్సిమేట్ గా. 10 minutes ఉంది. సో చూద్దాం మరి నువ్వు ఎంత స్పీడ్ గా నాకు అది చెప్పగలవు అనేది నువ్వు ఆలోచించి జాగ్రత్తగా చెయ్యి. రైట్. ఓకే సార్. అలా అని చెప్పి మిస్టేక్స్ మాత్రం దయచేసి చెప్పకు, జాగ్రత్తగా చెయ్యి. ఓకే సార్. రైట్ అండి. డెబిట్, క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫ్రమ్ 1st April to 31st March. The date, particular, nominal value, amount, interest. Date, particulars, nominal value, amount, interest. Okay na? Yes sir. Right. Some complete చేయడానికి ట్రై చేద్దాం. క్యాలిక్యులేషన్స్ అన్ని మనం ఇంటర్నల్ గా చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందనేది ఇంటూ పెద్దది అవుతుంది. Yes sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది సార్. రాసేద్దామా? స్టార్ట్ చేసేద్దామా? Yes sir. ఫస్ట్ డేట్ 1st April సార్. 2 బ్యాలెన్స్ డివైడ్. Yes sir. ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? 12,000 సార్. 12 to 100 అంటే ఇంటూ బాండ్ అంటే if nothing is specified face value is 100. Yes sir. అంటే అంత 1,20,000. Yes sir. సారీ 12 lakhs కదా. 1,20,000 సార్. 1,20,000. దాని యొక్క అమౌంట్ వాల్యూ అని చెప్పాడు. 1,26,000 సార్. ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుందన్న. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే డ్యూ డేట్ ఎప్పుడు? డిసెంబర్ సార్. డిసెంబర్. మనం బుక్స్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం? April 1st సార్. April 1st. ఇప్పుడు నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ రాస్తేనే కదా అది Yes, sir. అడ్జస్ట్ అవుద్ది, లేకపోతే అడ్జస్ట్ అవుతుంది రిసీట్ కి. అవ్వదు సార్. రిసీట్ కి అడ్జస్ట్ అవ్వాలంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 1,20,000 నామినల్ వాల్యూ ఇంటూ 12% ఇంటూ ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ? 3 months సార్. 3 months. డిసెంబర్ లాస్ట్ పేమెంట్ ఇక్కడ మనకి ఉన్నది Yes, మార్చ్. sir. ఏప్రిల్. సో 3 months. ఎంత అవుతుందన్న? 3,600 సార్. 3,600 అన్నాను. సో ఇది Yes, దీని sir. అర్థం ఇంట్రెస్ట్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్ అన్న. Yes ఇక్కడ sir. దీన్ని అడ్జస్ట్ చేస్తాం అర్థం. దేనికి అడ్జస్ట్ చేస్తాం? రిసీట్ కి అడ్జస్ట్ చేస్తాం. Receipt. Yes sir. రైట్. సో ఓకే డన్. సో తర్వాత ట్రాన్సాక్షన్ 2nd, 5th సార్. 2nd May. సేమ్ Purchase. జరిగింది. Yes, sir. పర్చేస్ 2 బ్యాంక్. Purchase. Yes sir. 2,000 bonds సార్. సో 2 బ్యాంక్ ఎంత కొన్నాం? 2,000 బాండ్స్, Bonds. 100 కమ్ ఇంట్రెస్ట్. Yes sir. సో 2,000 into 100 వేస్తే నాకు వచ్చే అమౌంట్ ఏ కాలంలో రాయను? ఫేస్ వాల్యూ సార్. బేసికల్లీ రాసా. అమౌంట్ కాలంలో రాయను, ఇంట్రెస్ట్ కాలంలో రాయను. ట్రాన్సాక్షన్ కదా ఇది.
ఎస్ సార్. 2000 into 100 అమౌంట్ కావాలైనా ఇంట్రెస్ట్ కావాలైనా అమౌంట్ సార్. రెండిట్లోనే రాయకూడదు, ఎందుకంటే దానిలో ఇంట్రెస్ట్ కలిసిపోయింది. ఇంట్రెస్ట్ సెపరేట్ చేయాలి సార్ అది. సపరేట్ చేయాలి కదా మరి. అమౌంట్ కాలం రాసేమంటావేంటి? 2000 into 100 into ఫేస్ వాల్యూ into 12% into ఎన్ని నెలల ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి? డిసెంబర్ అంటే 2nd మేలో ఉన్నాం మనం. లాస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు కంపెనీది? 30 డిసెంబర్ సార్. 31st మార్చ్. సారీ 31st డిసెంబర్. డిసెంబర్ సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. 2nd మే 1 డే కోసం మళ్ళీ డేస్ లో కన్వర్ట్ చేయడం కన్నా we can use the months. ఓకేనా? ఎస్ సార్. అంటే ఎన్ని నెలలు? 4 బై 12 సార్. సో క్యాలిక్యులేట్ చేయండి. 2000 into 100 into 12% into 4 division 12 that equals to 8000 సార్. ఇంట్రెస్ట్ డైరెక్ట్ ఇంట్రెస్ట్ కాలం వేసేచ్చు కదా. ఎస్ సార్. కాబట్టి ఆటోమేటిక్ ఈ వాల్యూ ఎంత? 2 lakhs minus 8000. 1,92,000. ఇది ఎక్కడ వేయాలి? అమౌంట్ కావాలి. అమౌంట్ సార్. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ 30th జూన్ సార్. 30th జూన్ మనకి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ సార్. ఎన్ని నెలల ఇంట్రెస్ట్ ఇస్తుంది అన్న కంపెనీ? 6 months సార్. కంపెనీకి అన్ని సంబంధం లేదు. 6 months ఒకసారి డ్యూ డేట్, 6 months ఇంట్రెస్ట్. ఓకేనా? ఎస్ సార్. ఆ డేట్ కి నేను ఎన్ని హోల్డ్ చేస్తున్నాను? 2 lakh plus 1,20,000 that equals to 3,20,000 సార్. ఆ టైం కి నేను కంపెనీ లిస్ట్ లో ఓపెనింగ్ ప్లస్ పర్చేస్ సార్. ఎస్ సార్. ఓపెనింగ్ ప్లస్ పర్చేస్ into 12%. ఎస్ సార్. into 6 months. into 6 by 12. 19,200 సార్. అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ సెప్టెంబర్ 30 సార్. ఆ రోజు ఏం జరిగింది? సేల్ సార్. సేల్ ఉన్న ప్రతిసారి మైండ్ లో వెంటనే థాట్ ఏం రావాలి? ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. ప్రాఫిట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, వెరీ గుడ్. సో బై బ్యాంక్ సేల్ వాల్యూ ఎంత చూడాను? బై బ్యాంక్ 1,500 బాండ్స్ సార్. 105 ఎక్స్ ఇంట్రెస్ట్ సార్. 1,500 బాండ్స్, 105 ఎక్స్ ఇంట్రెస్ట్. హ్యాపీ. ఎక్స్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు? అమౌంట్ రాలేదు సార్. ఏం చేయొచ్చు? క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ అమౌంట్ రాలేదు సార్. ఎస్ సార్. అమౌంట్ రాలేదు సార్. 1,50,000 వాల్యూ 1,57,500. అమ్మిన వెంటనే నాకు రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. ఎస్ సార్. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇంట్రెస్ట్ వస్తుంది నాకు? సరే, జూన్ నుంచి ఓన్లీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలు. లాస్ట్ డ్యూ డేట్ 30th June. ఎస్ సార్. సో 1,500 into 100 into 12% into 3 by 12. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేయను. 4,500 సార్. రైట్ నా వేస్తాను నేను. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు అసలైన విషయం ఇక్కడే, క్రిటికల్ థింగ్ ఇక్కడ ఉంది. నువ్వు అమ్మింది ఎంత కమ్మావు? 1,50,000 నామినల్ వాల్యూని 1,57,500 సార్. 1,57,500 అమ్మాము నాన్న. అలాంటప్పుడు ఎస్ సార్. ఇమీడియట్ గా మనం ఏం చెక్ చేసుకోవాలి? ప్రాఫిట్ వచ్చిందో చెక్ చేసుకోవాలి సార్. రైట్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ 30th September. ఎస్ సార్. ఆ రోజు ఉన్నటువంటి సేల్ వాల్యూ ఎంతకు సేల్ చేసాం? 1,57,500. ఓకేనా? ఎస్ సార్. వాట్ కాస్ట్? వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి సార్. వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి. అంటే ఎలాగా? 1,26,000 ప్లస్ 1,92,000. 1,92,000. Total amount is divided by how many bonds? 12,000 plus 2,000. 3,200 direct weights ga. Yes sir. Into how many bonds are sold? 1,500. 1,500. This is the cost value. Average cost antam. Dini emantam? Average cost. Ide okavela FIFO అని చెప్తే నేను కంపారిజన్ డైరెక్ట్ దేంతో చేస్తాను? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ 1,26,000 1,20,000 నామినల్ వాల్యూ ప్రపోర్షనేట్ గా 1,50,000 కి కట్టలేం. yes sir. ఎందుకంటే వాల్యూ సరిపోలే. yes sir. FIFO అంటే ఇది మొత్తం అమ్మేస్తాం యాసిడ్ గా 1,26,000 దీని నుంచి 30,000 వర్త్ ఎంతో కనుక్కుని దాన్ని కూడా కాస్టింగ్ తీసుకుని కంపేర్ చేసి చేసేవాళ్ళం. ఓకేనా?
ఓకే సార్. అలా ఎప్పుడు చేస్తామో ఫీఫో అయితే. కానీ ఇక్కడ ఏమని యావరేజ్. యావరేజ్ అంటే అన్నిటిని కలిపేసి అన్నిటిని డివైడ్ చేసి ఓవర్ వాల్యూ పెట్టడమే. ఓకేనా? ఎస్ సార్. సిమిలర్ టు ఇన్వెంటరీ వాల్యుయేషన్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఎస్ సార్. రైట్. వాల్యూ ఎంతో చెప్పినాను? 1,49,062. 1,49,062.5. ఓకేనా? ఎస్ సార్. ఇది ఎంత వస్తుంది నాకు? 8438. ఓకేనా? 37 వేద్దామా? ఎస్ సార్. 37.5 సార్. 37 3 వేస్తాం 37. ప్రాఫిటా లాసా ఇది? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ ఎక్కడ రాయాలి? డెబిట్ సైడ్ రాయాలి సార్. డెబిట్ సైడ్ P&L. P&L అకౌంట్ ఏ కాలం లో రాయాలి? ఈ అమౌంట్ కాలం లో రాయాలి సార్. 8437 అయిపోయింది. ఎస్ సార్. మళ్ళీ 57 85 కాస్ట్ అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ స్పీడ్ 31st December సార్. 31st December ఏమైంది? ఇంట్రెస్ట్ సార్. మళ్ళీ బై బ్యాంక్ ఇంట్రెస్ట్ By bank. క్యాలిక్యులేట్ చేసేయి. ఈ డేట్ కి నా దగ్గర కంపెనీ లిస్ట్ లో నేను ఎంత ప్రాఫిట్ ఉంటాను? ఏంటి సార్? 3,20 లో 1,50 పోయింది కదా. ఎస్ సార్. ఈ కంపెనీ లిస్ట్ లో ఉంటానా 1,50కి? ఉండరు సార్. ఉండను అంటే నాకు ఏమొస్తుంది? 1,70 వస్తుంది ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకా ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ వస్తుంది? 6 months సార్. 6 months ఇచ్చేస్తాడు. ఎందుకంటే కంపెనీకి ఆ లిస్ట్ లో ఎవరుంటే వాడికి ఎవ్రీ 6 months పేమెంట్ చేయడమే అలవాటు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ కూడా వచ్చేసింది మళ్ళీ. 10,200. వాట్ ఇస్ ద నెక్స్ట్? ఎస్ సార్. క్లోజింగ్ బుక్స్ క్లోజింగ్ చేస్తే 31st March. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎస్ సార్. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది రాసేసి అయిపోయింది. సో ఫస్ట్ నామినల్ వాల్యూ 3,20. 3,20 లో 1,50 పోతే 1,70. 1,70 నామినల్ వాల్యూ. ఎస్ సార్. సో అలాగే అమౌంట్ కాలం కూడా బ్యాలెన్స్ చేసేది 126 ప్లస్ 192 ప్లస్ 8437 మైనస్ 157,500. Then what is the cost? 1,68,937. సో ఇది కాస్టా మార్కెట్ వాల్యూ? కాస్ట్ సార్. కాస్ట్ అండ్ కొన్నిసార్లు క్వశ్చన్ లో ఇన్వెస్ట్మెంట్ ఇదే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాడు. అప్పుడు మనం వాల్యుయేషన్ కూడా సపరేట్ చేయాలి. కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ ఇచ్ ఎవర్ ఇస్ లోవర్ తీసుకుని సాల్వ్ చేసి ఆ లాస్ కూడా ఎక్కడ పంపించాలి? P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎస్ సార్. ఎందుకంటే మనం ఆల్రెడీ థియరీలో నేర్చుకున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వాల్యూడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కరెంట్ ఇన్వెస్ట్మెంట్. వాల్యుయేషన్ రూల్ ఇస్ కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ ఇచ్ ఎవర్ ఇస్ lower. In case of long term investment, the investment value is always valued at cost. Okay na? ఎస్ సార్. ఎస్ సార్. Right now. So ఒకసారి 1,26,000 టోటల్ ఎంత చెప్పినాను అది? 3,26,437 సార్. ఇది రాసేస్తాను. 3,26,437. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ అన్న ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎక్కడ Interest. తీసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ కన్నా ముందు మనం ఏం చేయాలి? ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ బ్యాలెన్స్. ఫైండ్ చేయాలి సార్. ఎక్రూడ్ బ్యాలెన్స్. ఎక్రూడ్ బ్యాలెన్స్ ఎంత అన్న? 1,70,000 ఉంది కదా సార్. 1,70,000 ఇంటూ 12% ఇంటూ 3 months సార్. 3 months. ఎస్ సార్. అంటే ఎంత? జాన్ 5,100. మళ్ళీ ఒకసారి నన్ను 5,100. 5,100. ఎస్ సార్. The total interest is transferred to P&L. So check total 19,200 ఒకసారి ఇన్కమ్, 4,500 ఇన్కమ్, 10,200 ఒక ఇన్కమ్, 5,100 ఒక ఇన్కమ్. టోటల్ 39,000 ఇన్కమ్ ఉంది. దాని నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత ఉంది అన్న? మైనస్ 3,600, 8,000. 27,400. ఓకేనా? ఎస్ సార్. అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. క్లియరేనా? ఎస్ సార్. సో 3,600 ఎందుకు మైనస్ చేస్తాం? నాకు 6 months ఇంట్రెస్ట్ వచ్చింది. ఆల్రెడీ 5 months ఇంట్రెస్ట్ 3 months ఇంట్రెస్ట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లో రికగ్నైజ్ చేస్తాం. అందుకే ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయింది. ఎస్ సార్. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. లాస్ట్ ఇయర్ రిసీవబుల్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది రిసీట్. అవునా కదా? ఎస్ సార్. ఆటోమేటిక్ జరిగిపోతుందా లేదా దీనిలో? ఎస్ సార్. జరుగుతుంది సార్. రైట్, జరిగిపోతుంది. రైట్. సో దీంతో మనకి ఇలిస్ట్రేషన్ నెంబర్ 10 లో ఫస్ట్ పాయింట్ కంప్లీటెడ్.
చెక్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ పిఎన్ఎల్ 27,400, బ్యాలెన్స్ 1,63,938 దాకా. సో 0.5 మనం అడ్జస్ట్ చేసాం అంతే, రైట్. సో దీంతో మనకి సిలిస్ట్రేషన్ నెంబర్ 10 కూడా కంప్లీట్ అయిందా. సో రిమైనింగ్ సమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, రైట్. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే కనుక